state-of-the-art infrastructure, smart green campus, globally certified labs, KL deemed to be university. తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం ధర్నా పిలుపు మేరకి చాలా మంది ఉపాధ్యాయులు అయితే వచ్చారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎటువంటి అంశాలపైన ధర్నా చేస్తూ ఉన్నారు, ఏంటి తెలంగాణలో విద్యా పరిస్థితి ఎలా ఉంది? నా పేరు రాజేశ్వర్, జగిత్యాల జిల్లా వెల్లటూరు మండల్ ముత్తునూరు బయాలజీ స్కూల్ ఆఫ్ స్టేట్. మేము గత నెల రోజుల నుంచి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి వివిధ సమస్యలపైన మేము గలమెత్తుకుంటూ ధర్నాలు చేస్తూ ఈరోజు ఇందిరా పార్క్ దగ్గరికి మహాధర్నా రూపంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మిగతా జిల్లాలన్నీ కూడా ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. ఈ సమావేశం లోపల మన 3 ఎమ్మెల్సీలు రావడం జరిగింది. మన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన లక్ష్మణ్ కుమార్ కూడా రావడం జరిగింది. వాస్తవానికి ఏంటి అని అంటే, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మేనిఫెస్టోలో పెట్టినటువంటి 317 జీవో గురించి ఊసే లేదు. తర్వాత 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. పిఆర్సీ 3 సంవత్సరాలు గడిచింది, ఇంతవరకు పిఆర్సీ ఊసే లేదు. కమిటీ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఆ కమిటీకి సంబంధించి ఆ నివేదికను మనకు బహిర్గతం చేయకపోవడము, దాన్ని అమలు చేయకపోవడంలో విఫలం అవుతున్నటువంటి ప్రభుత్వానికి ఈ మహాధర్నా రూపంలో మేము మా సమస్యలను విన్నవించుకోవడానికి రావడం జరిగింది. అంతేకాకుండా మాకు ఈహెచ్ఎస్ అనేది మాకు ఛాయిస్ అనేది ఇవ్వాలి, కానీ మమ్మల్ని అడగకుండా డిడిఓ పర్మిషనే లేకుండా ఒక నిర్బంధమైనటువంటి విధంగా ఈహెచ్ఎస్ 1.5% బేసిక్ నుంచి కట్ చేయడం జరిగింది. అంతేకాకుండా స్పౌజులో ఇద్దరుంటే ఇద్దరికి కూడా 1.5 కట్ చేయడం జరిగింది. గత 3 నెలల నుంచి కట్ చేస్తున్నప్పటికీ కూడా దాని విధి విధానాలు ఇంతవరకు కూడా మాకు బహిర్గతం చేయలేదు. ఆ విధి విధానాలు ఏంటో, తర్వాత ఆ హాస్పిటల్స్ గురించి కూడా మాకు ఇంతవరకు కూడా మాకు అందరూ చేయడం జరగలేదు. ఈ విధంగా ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా 010 పద్దు కింద మోడల్ స్కూల్ వాళ్ళకు జీతాలు ఇవ్వడం కొరకు కానీ, కేజీబీ వాళ్ళ గురించి కానీ, కాంట్రాక్ట్ వాళ్ళకు ఇచ్చేటువంటి జీతాలు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సమాన పనికి సమాన వేతనం అనే నిర్వచనానికి అర్థం లేకుండా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వము ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ఉపాధ్యాయుల సమస్యలన్నీ కూడా తీర్చాలని ఈ ధర్నా రూపంలో మేము ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు థ్యాంక్ యూ. ఓకే. విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది. ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ నేను విద్యాశాఖలో నేనే చూసుకుంటానని కూడా ఆయన పదే చెప్పడం కూడా జరిగింది. కానీ మీరు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఎలా చూడొచ్చు? అయితే ఎందుకంటే మరి జగిత్యాల జిల్లా కొడిమేల మండలం తాపస్ మండల అధ్యక్షుడు నేను. నా పేరు ఆదిరెడ్డి. అయితే ఎందుకు వస్తున్నామంటే, మాకు న్యాయబద్ధంగా 6 నెలలకు ఒక డిఏ వస్తుంది. ఇప్పటివరకు 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఇది ఇవ్వవలసిన రూలు. 6 నెలలకు ఒక డిఏ రావాలి. 6 డిఏలు ఇది ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా అది అడగకుండా ఇవ్వాల్సింది, కానీ అది ఇస్తలేదు. తర్వాత 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఇస్తారు. అది పిఆర్సీ కూడా పెండింగ్లో ఉంది. మెయిన్ ఏంటంటే పిఆర్సీ, డిఏలు ఇవి 3 సంవత్సరాల నుంచి పిఆర్సీ వస్తలేదు, 6 నెలల కోసం వచ్చే డిఏ వస్తలేదు. మెయిన్ ఇవి ఇవ్వడం లేదు. ఇవ్వడం లేకపోవడం వల్ల ఇవి రావడం జరిగింది. అంతేకాకుండా మాకేమన్నా మన జీపే బిల్స్ కానీ, సరెండర్ లీవ్స్ కానీ వెంటనే వస్తలేవు. 1 సంవత్సరం పడుతుంది, లేట్ అవుతుంది. కాబట్టి ఇక లేట్ కాకుండా వెంటనే రావాలని కోరుతున్నాము. అదేవిధంగా పెండింగ్ సమస్యలు, ఇప్పుడు సార్ చెప్పినట్టు మనకు డబ్బులు మాకు అనుకోకుండానే జీతం మా జీతం దగ్గర కట్ చేసిర్రు. మమ్మల్ని అడిగాలి. ఈహెచ్ఎస్ పథకం హాస్పిటల్కి పోతే, మేము మొన్న పోతే హాస్పిటల్కి పోతే తీసుకోలేదు. మేము గవర్నమెంట్ డబ్బులు చెల్లిస్తలేదు, మాకు పాత బకాయిలు ఉన్నాయి, మేము తీసుకోమని మనం దూరం కొట్టారు. కాబట్టి మమ్మల్ని ఏమైనా ఉంటే మా పర్మిషన్ తీసుకొని కట్టాలి. ఏది ఉన్నా కానీ మా పర్మిషన్ తీసుకొని కావాలి. ఇదే పెండింగ్ సమస్యలు ఉన్నాయి. మోడల్ స్కూల్ సమస్యలు, కేజీబీ సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి. ప్రతి నెల కూడా ఏదైనా ఇస్తే వెంటనే బిల్లులు వెంటనే పరిష్కారం అయితే లేవు. మెయిన్ ఏంటంటే మాకు 5 డిఏలు 6 ప్రకటించాలి, పిఆర్సీ ప్రకటించాలి. ఇవి ఖచ్చితంగా రావాలి. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఎట్లా బోధిస్తారు? ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. కాబట్టి ఒక 20 మందికి ఒకరే సార్ ఉన్నాడు. ఒక సారు మన వెళ్తే ఇంకా లివ్ పెడితే వేరే వాళ్ళు ఉంటారు. కాబట్టి 317 జీవోను సవరించాలి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇది మేము వీటి కోసమే ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఎట్లా ఉంది సార్ విద్యా వ్యవస్థలో, తెలంగాణలో విద్యా వ్యవస్థలో ఏ విధంగా ఉంది, గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉంది? ఎందుకంటే పేపర్ ప్రకటనలు చాలా చూస్తూ ఉన్నాము, దానిపైన
చాలా కమిటీలు వేస్తూ ఉన్నాం. విద్యాశాఖకు సంబంధించి ఆకునూరి మురళి గారి ఎడ్యుకేషన్ పైన ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా ప్రభుత్వము ఈ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి కొంత ప్రభావితం చూపిస్తుందనే విధంగా ప్రకటనలు అయితే జరుగుతూ ఉంది. కానీ వాస్తవ గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది? వాస్తవంగా ప్రకటనలు వేరే ఉన్నాయి, గ్రౌండ్ రిపోర్ట్ వేరే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ వాస్తవంగా కొన్ని ట్రైనింగ్లు ఉన్నాయి. ట్రైనింగ్లు అనేవి వాస్తవంగా అవసరం లేదు. ఆ అవసరం లేని ట్రైనింగ్ ఇస్తూ బడిని అంటే ఇప్పుడు జూలైలో ట్రైనింగ్ జరుగుతుంది. స్టార్టింగ్లో ట్రైనింగ్ మాకు అవసరం లేదు. ఆల్రెడీ మేము ట్రైనింగ్ చేసి వచ్చాం. ట్రైనింగ్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న జూన్లోనే స్ట్రెంత్ పెరిగింది. ఇప్పుడే ట్రైనింగ్లు అని మాకు మళ్ళీ అన్ని ఏదో ఒకటి బర్త్డేని భావిస్తున్నారు. అంటే మిడ్ డే మీల్స్ రిపోర్ట్ అని, ఆ రిపోర్ట్ అని, మొత్తం దానికే పని వెళ్తుంది. చదువు ఎప్పుడు తక్కువ అవుతుంది, వర్క్ ఎక్కువ అవుతుంది. మిడ్ డే మీల్స్ బాధ్యతలు కూడా మాకు ఎవరికి కూడా సార్లకు ఉండద్దు. కాబట్టి వాళ్ళకు ఏజెన్సీలకే కోడిగుడ్లు ఇవ్వాలి, వాళ్ళకే ఇచ్చే వాళ్ళకే ఉండాలి. మిడ్ డే మీల్స్ బాధ్యతలు మాకు బయట బాధ్యతలు ఏది ఉండద్దు. మేము ఓన్లీ మాకు చదువు ఎప్పుడు బాధ్యత ఉండాలి. ట్రైనింగ్లు అన్ని తగ్గించాలి. ఎందుకంటే మాకు ట్రైనింగ్ అవసరం లేదు. ఉపాధ్యాయులు కూడా మధ్యాహ్న భోజన పథకం అంటారు కదా, అది మాకు అవసరం లేదు. ఎందుకంటే మాకు చిన్న చూపు, మాకు వచ్చే డిఏలు పిఆర్సీ ఇస్తే చాలు. ఎందుకంటే మేము పూర్తిగా లేకుండా ఏం లేవు. కాబట్టి సమాజంలో తక్కువ చూపు చేయడానికి చేస్తున్నారు. కాబట్టి మాకు అది అవసరం లేదు. మాకు వచ్చే డిఏలు పిఆర్సీ విద్యార్థులు ఉపాధ్యాయులు ఒకే భోజనం తింటే నాణ్యత ఉంటుంది, నాణ్యత లోపించకుండా చూసుకునే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకుంటారు కదా, ఆ విధంగా మేము అడుగులు వేస్తా ఉన్నాం. సరే ఒక వంతకు వాళ్ళు అన్నట్టు చేస్తాము. సరే ఆ విధంగా అయితే ఓకే. కానీ మమ్మల్ని మాకు ఇచ్చేటి ఎందుకు ఇస్తలేరు? మరి ఇచ్చి అది చేయమనండి. ఇది పక్కదో పట్టండి. మాకు సరే చేస్తే మాకు భోజనం పెడితే సంతోషం, పెట్టని కాదంటలేను. మాకు ఇచ్చేటి కూడా ఇవ్వాలి కదా, పిఆర్సీ కానీ డిఆర్ కానీ ఇవ్వాలి. అందుకే ఇస్తలేరు, అడగని ఇస్తున్నారు. మేము అడిగేటువంటి డిఏలు కానీ పిఆర్సీలు కానీ 317 జీవో అమలు కానీ వీటికి సంబంధించి మేము అడుగుతున్నప్పటికీ ప్రమోషన్లు, బదిలీలు, తర్వాత పిఎస్ఓ వాళ్ళకు ప్రాథమిక పాఠశాలకు సంబంధించి ప్రతి క్లాస్కు ఒక టీచర్ను ఇవ్వాలి అని ఇవన్నీ అడుగుతున్నాము. అడుగుతున్న వాటిని ఇవ్వకుండా అడగని వాటిని ఏవైతే ఈ బ్రేక్ఫాస్ట్ అని, మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజన పథకం అని మాకు ఉపాధ్యాయులకు అవసరం లేదు. మేము అంటే ఇంతవరకు పెట్టిన నాణ్యత లేవన్నట్ట. మరి ఇప్పుడు మాకు టీచర్లకు తినాలి, టీచర్లు తింటేనే నాణ్యత ఉంటుంది అని అంటే ఇంతవరకు పెట్టిందంతా నాణ్యత లేదన్నట్ట. మరి గవర్నమెంట్ ఒప్పుకున్నట్టు అవుతున్నది కదా. కానీ ఇట్లాంటివి కాకుండా మేము అడిగిన వాటిని తీర్చితే మా గొంతెమ్మ కోరికలే మా కోరికలు తీర్చితే మేము కూడా మానసికంగా, శారీరకంగా పిల్లలకు కూడా ఉత్తేజితపూరితమైనటువంటి వాతావరణంలో వాళ్ళను ఒక భావి భారత పౌరులుగా తీర్చిదిద్దామని ఆశిస్తున్నాము. అంతేకాకుండా ప్రతి ఉపాధ్యాయుడు కూడా కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాడు 317 జీవో వల్ల. ఈ 317 జీవోను అది సవరించి స్థానికత ప్రకారము ఉపాధ్యాయులకు ఉద్యోగాలు ఇచ్చేటట్టు ప్రయత్నం చేయాలి. ఇప్పటికీ మేమైతే దాదాపు 2022 నుంచి ఎంతోమంది ఉపాధ్యాయులు రాత్రింబగళ్ళు అంటే జర్నీ చేస్తూ మార్నింగ్ మళ్ళీ రావడం జరుగుతున్నది. అంటే ఇది ఒక్క రోజులో పూర్తి ఇది కాదు. ఈ సమస్య ఎండ్ ఆఫ్ ద సర్వీస్ వరకు ఇది కొనసాగుతున్నది. కాబట్టి దీని గురించి తప్పకుండా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈ 317 జీవోను స్థానికత ప్రకారము మాకు కేటాయించాలని. మా స్థానికతకు దెబ్బ పడుతున్నది. ఎందుకంటే మేము చదివింది కరీంనగర్ జిల్లాలో, మేము ఉద్యోగం చేస్తున్నది జగిత్యాల జిల్లాలో. మా పిల్లలు ఇప్పుడు మేము జగిత్యాల జిల్లాలకు వెళ్తే జగిత్యాల లోకల్ అవుతుంది. కానీ అట్లా కాదు కదా. మేము కరీంనగర్, మా తాత ముత్తాతలు, మా తల్లిదండ్రులు, మా ఉన్నటువంటి పొలాలు, మా ఇళ్ళు, ఆస్తులు అన్నీ కూడా కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. మా కరీంనగర్ జిల్లాలో ఉన్నప్పుడు మా పిల్లలకు కూడా కరీంనగర్ స్థానికత వర్తించాలి, మాకు స్థానికత కరీంనగర్ వర్తించాలి. ఇట్లా కాకుండా జగిత్యాలకు, తర్వాత పెద్దపల్లికి, సిరిసిల్లకు, ఇలా వివిధ జిల్లాలకు అలొకేషన్ చేయడం వల్ల ఉపాధ్యాయులు అనేకమైనటువంటి మానసిక సమస్యలకు గురవుతున్నారు. ఉపాధ్యాయులు మానసికంగా గురి అవుతే మాత్రము పిల్లలకు నాణ్యమైన విద్య అందదు. ఎందుకంటే మానసిక శారీరక ప్రక్రియనే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఒక ఉపాధ్యాయుడు, విద్యార్థి, తల్లిదండ్రులు ఈ ముగ్గురు కలిస్తేనే అది ఒక టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అని పూర్తవుతున్నది. కాబట్టి మేము సమయాన్ని పాటించి ఇన్ని రోజులు మేము వేచి ఉన్నాము. మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ పాయింట్ 317 జీవోను ఖచ్చితంగా సవరించి స్థానికత ప్రకారం మాకు మా సొంత జిల్లాలకు పంపించాలని కోరుకుంటూ ఈ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.